22వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అమరపురం నుండి శ్రీగురుడు గంధర్వ నగరం ప్రవేశించారని చెప్పి మీరు చెప్పారు కదా, అచ్చటి లీలలను కూడా నాకు తెలిపి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా నామధారక, నీవు గురుకృపకు పాత్రుడవయ్యావు. కామధేనువుతో సమానమైన గురులీలలను చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. స్వామివారు గంధర్వపురంలో సంగమం వద్ద కొంతకాలం గుప్తంగా నివసించారు. అచ్చట భీమానది ఉత్తర వాహిని అయి ప్రవహిస్తూ ఉన్నది. అమరజానది వచ్చి భీమానదిలో కలుస్తూ ఉంటుంది. ఈ సంగమ స్థానము గొప్ప తీర్థక్షేత్రమైనది. అక్కడ ఒక అశ్వత్థ వృక్షమున్నది. ఆ క్షేత్రము ప్రయాగతో సమానమైనటువంటిది. ఇంకను ఇక్కడ అష్టతీర్థములు ఉన్నాయి. స్వామివారు సంగమమున అశ్వత్థ వృక్ష ప్రాంతమున నివసిస్తూ మధ్యాహ్న కాలమునకు భిక్షకై గంధర్వ నగరానికి వెళ్తూ ఉండేవారు. అది ఒక బ్రాహ్మణ అగ్రహారము. అక్కడ ఒక బీద బ్రాహ్మణుడున్నాడు. వారి ఇంట గొడ్డుబోతు ముసలి గేద ఒకటి ఉన్నది. దానిని బరువులు మోయుటకు బాడుగ పనులకు తీసుకొని వెళ్తూ ఉండేవారు. ఆ గ్రామంలోని వారు, ఈ సన్యాసి ఎవరో కాని ఆ బీద బ్రాహ్మణుని ఇంటికే భిక్షకు పోవాలా? మన ఇళ్లకు వస్తే షడ్రసోపేతమైనటువంటి భోజనం లభిస్తుంది కదా, అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది అని చెప్పి శ్రీగురుణ్ణి గుర్చి అనుకుంటూ ఉండేవారు. ఒక వైశాఖ మాసము మధ్యాహ్న సమయమునందు ఎండ నిప్పులు గక్కుచున్నటువంటి సమయములో శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. ఆ బ్రాహ్మణుని యొక్క భార్య స్వామికి పీట వేసి కూర్చుండబెట్టి, స్వామి, యజమాని భిక్షకై గ్రామంలోనికి వెళ్ళారు. మా దురదృష్టవశమున ఈరోజు ఈ గేదెను ఎవ్వరూ బాడుక్కు తీసుకొని వెళ్ళడానికి రాలేదు. వారు వచ్చేటటువంటి సమయం ఆసన్నమైనది. దయచేసి కొద్దిసేపు కూర్చోండి అని చెప్పి ప్రార్థించింది. శ్రీగురుడు ఆమె మాటకు నవ్వుతూ, అమ్మా, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి మాకు సమయం లేదు. మీ ఇంటి ముందు ఆ గేదె ఉన్నది కదా, దాని యొక్క పాలు ఇస్తే తాగి వెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నారు. అందుకామె, స్వామి, ఏమి చెప్పేది నేను? ఈ గేదె ఇంతవరకు కట్టను లేదు, ఈనను లేదు, ముసలిదైపోయింది. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు గ్రామస్తులు బాడుగకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ రాలేదు, ఇది పాలెలా ఇవ్వగలదు అని చెప్పేసి అన్నది. శ్రీగురుడు పెద్దగా నవ్వుతూ, అమ్మా, మాకు అవన్నీ తెలియదు, ఆ గేదె పాలనే మేము తాగుతాము అని చెప్పేసి అన్నారు. వెంటనే ఆవిడ వారి కళ్ళ ముందే పాలు పితికితే నిజం తెలుస్తుందని ఒక పాత్ర తీసుకుని ఆ గేదెను సమీపించి పితకనారంభించింది. ఆశ్చర్యకరంగా ఆ గేదె 2 పాత్రల నిండుగా పాలను ఇచ్చింది. ఆ బ్రాహ్మణుని యొక్క భార్య అమిత ఆశ్చర్య ఆనందములతో, వీరు సాక్షాత్తు పరమేశ్వరులే అన్న భావంతో ఆ పాలను వేడి చేసి స్వామివారికి సమర్పించింది. శ్రీగురుడు తృప్తిగా సేవించి, అమ్మా, మీరు అఖండ లక్ష్మీ సంపన్నులు కాగలరు, ఇహపర సౌఖ్యములన్నీ పొందుతారు అని ఆశీర్వదించి తమ నివాస స్థానమైనటువంటి సంగమానికి వెళ్ళిపోయారు. నాయనా నామధారక, చూచావా శ్రీగురుని యొక్క మహిమ? వారు సాక్షాత్తు పరమేశ్వరులే అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.